ఏపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరం దొడ్డేపల్లెలో వెలిసిన శ్రీ మన్నారు స్వామి సమేత పచ్చయమన్ ఆడి మాసం చివరి సోమవారం పూజలు నిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. వచ్చయమన్ ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ నళిని తిరుముకుమార్ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 300 కుటుంబాలకు పచ్చయమన్ అమ్మవారిని కొలుస్తారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భద్రకాళి పీఠం అమ్మవారు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితమైన అమ్మవారికి పూజలతో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తాను చైర్మన్ గా ఏర్పడి 3వ సంవత్సరం ఆడి మాసం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో పచ్చయమ్మన్ టెంపుల్కి కళ్యాణోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించారు ఇక్కడ పెద్దలు, ధర్మకర్తలు. ఇక్కడ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది. నేను భద్రకాళి పీఠం నుంచి ఆహ్వానం అందుకొని చిత్తూరు రావడం అనేది జరిగింది. చాలా గొప్పగా కామాక్షి సహిత సుందరేశ్వరుని యొక్క కళ్యాణోత్సవం అందరూ సందర్శించి భక్తులందరూ భోగభాగ్యాలతో తొలతోగాలని కోరుకుంటూ పల్లి గ్రామం పచ్చయమ్మన్ టెంపుల్ పచ్చయమ్మన్ గుడిలో సంవత్సరాంతం ఆడి నెల సోమవారం రోజు ఈ యొక్క ఉత్సవం జరుపుతున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా హైదరాబాద్లో ఉండే పీఠాధిపతి భద్రకాళి మీనాక్షి అమ్మవారు ఈరోజు మాకు అతిథిగా వచ్చినారు. మాకు చాలా ఈరోజు ఆ అమ్మవారికి జన్మదినం కూడా ఈ యొక్క గుడిలో ఈ యొక్క జన్మదినం నాకు చాలా సంతోషమైంది. ఆయన పాదాలు మాకు పశ్చిమ గుడిలో చాలా సంతోషం. మా ప్రజలందరికీ కూడా చాలా సంతోషము. అదేవిధంగా ఇప్పుడు ఇది సుమారు 4 ఏళ్ళుగా చేస్తున్నాము ఈ పశ్చిమ గుడిలో. ఈరోజు ఇది 4వ సంవత్సరము. చాలా అతి వైభవంగా కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది అమ్మవారు ప్రతి దిన అభివృద్ధి చెందుతున్న ఈ యొక్క గుడికి ప్రజలందరూ కూడా పూర్వ ప్రజలు కూడా ఈ గుడిలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति